శ్రీకాకుళంలో డయేరియాతో ఆసుపత్రిలో చేరిన సురేష్ అనే ఒక వ్యక్తి మరణించాడు. 2 రోజులుగా చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందడంతో స్థానికుల్లో ఆందోళన చెలరేగుతోంది. కండ్ర వీధిలోనూ మరికొందరికి డయేరియా లక్షణాలు కనిపించాయి. అయితే అధికారుల నుంచి సరైన స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 27 మంది చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒకరు ఈ డయేరియాతో హాస్పిటల్లో చేరిన సురేష్ అనే వ్యక్తి మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే దీనికి కారణాలు ఏంటి, అసలు కుటుంబ సభ్యులు ఏమంటారు అనేది ఒకసారి చూద్దాం. అసలు ఇప్పుడు సురేష్ ఎప్పుడు హాస్పిటల్లో చేరారు, డాక్టర్ ఏమన్నారు ఒకసారి చెప్పండి. ఆదివారం సాయంత్రం 6:30 తీసుకెళ్ళింది సార్ రిమ్స్కి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. జాయిన్ చేసాం, వాంతులు విరాసన జాయిన్ చేసాం. డాక్టర్లు ఏమన్నారు అసలు ఈ 2 రోజులు చికిత్స పొంది వైద్యం చేస్తున్నప్పుడు ఏమన్నారు డాక్టర్లు ఏమన్నారు? ఇన్ఫెక్షన్ అయిపోయింది, నీరు ఇన్ఫెక్షన్ అయిపోయింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పి టెస్టులు గిస్టులు చేశారు అంతే. చేసి చెకప్ మామూలుగా వైద్యం అది ఉంటుంది కదా, చేస్తున్నాం కదా బాబు చేస్తామని చెప్పారు అంతే. నిన్నటి దాకా మనిషి నిన్న రాత్రి 9 దాకా మనిషి బాగానే ఉన్నాడు, మాట్లాడాడు బాగానే ఉన్నాడు, చేశాడు. అంటే వాటర్ పొల్యూట్ అయ్యింది అని చెప్పేసి ఏమైనా డాక్టర్లు చెప్పడం కానీ, లేదంటే డయేరియా వల్ల చనిపోయారని చెప్పేసి డాక్టర్లు చెప్పడం కానీ ఏమైనా చెప్పారు మీతో? మరి అవే అనుకుంటున్నాను కానీ డాక్టర్ అవే చెప్పలేదు. కానీ వీధిలో కూడా చాలామంది ఒంట్లో బాగలేదు, చాలామందికి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఉద్దాసం దాకా చాలామందికి ఈ వాంతులు విరసలు కూడా అవుతున్నాయి. వీధిలో కూడా ఎవరికి బాగలేదు. ఈ కంట్రీ వీధులు మాత్రం కొంతమంది ఇంట్లోనే చెకప్ చేసుకుంటున్నారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. ఆల్రెడీ మా చనిపోయిన సురేష్ ఇంటి ఎదురుగా ఒక ఆవిడ బాగా సీరియస్ ఉంది, మెడికల్ జాయిన్ అయింది ఆవిడ. ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్స్ అదే ఈ డయేరియా కేసులు వచ్చిన తర్వాత అధికారులు ఏమైనా స్పందించడం కానీ లేకపోతే ఏమైనా చేయడం కానీ ఇప్పుడు ఎవరికి అధికారులు రాలేదు సార్ ఇక్కడికి. మాకే అక్కడ బాడీ బయటికి మాకు బాడీ బయట తీసుకెళ్లేటప్పుడు కూడా కలెక్టర్ గారికి స్పందిస్తే కలెక్టర్ గారు వచ్చి మాట్లాడారు. మాతో ఇలాగ చెప్పారు ఏది జరిగింది ఏంటంటే వీళ్ళకి జరిగింది సార్ అని చెప్పాను. అండ్ తర్వాత వెళ్ళేటప్పుడు కూడా అంబులెన్స్ కూడా ఉచిత అంబులెన్స్ కూడా ఉంటుంది కదా సార్, అది కూడా మాకు ప్రైవేట్ లేదు సార్ అంబులెన్స్ కూడా. అది కాక మళ్ళీ ప్రైవేట్ అంబులెన్స్ కూడా మేము మాట్లాడినా కూడా ఎవరన్నా ఫోన్ గడ్డ ఎత్తపోవడం అంటే వేరే బిజీలో వేరే బాడీ మీద తీసుకెళ్తామని చెప్పారు. లోకల్ కూడా రెస్పాండ్ మనిషి డెత్ అయిపోయిన కూడా అంబులెన్స్ కూడా పెట్టకపోతే ఇంకేంది సార్. కలెక్టర్ గారు అందరూ వచ్చి దీని గురించి అన్ని మాట్లాడి చర్చించారు. ఈ కుటుంబం కూడా మేము చూస్తామయ్యా, మేము గవర్నమెంట్ నుంచి ఏదో చూస్తాము, స్పందిస్తాము, మీరు టెన్షన్ పడకండి అనేసి కలెక్టర్ గారు వచ్చి మాట్లాడారు. సార్ జరిగింది అది చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏదైతే ఉందో డయేరియాతో చనిపోయినటువంటి సురేష్ ఏదైతే ఉన్నారో డయేరియాతో చనిపోయారు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ ఈ స్థానికంగా వాళ్ళ ఇంటి దగ్గర కూడా విషాద ఛాయలు నెలకొన్నటువంటి పరిస్థితి. దీంతో చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థానికంగా మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి, ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ అధికారులు అయితే మాత్రం త్వరితగతిన స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు అని చెప్తున్నారు. అయితే 42 ఏళ్ల సురేష్ చనిపోవడంతో స్థానికంగా వాళ్ళ ఇంటి దగ్గర విషాదాలు అలుముకున్నాయి. వాళ్ళందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తి ఈ రకంగా చనిపోవడం అనేది ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఒకవైపు మరణాల వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉన్నా కానీ అసలు కారణం డయేరియాకి కారణం ఏంటనేది, వాటర్ పొల్యూట్ అయిందా, ఫుడ్ పొల్యూట్ అయిందా అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. వాటర్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విశాఖపట్నం పంపించాం, ఇంకా దానికి రిజల్ట్ రావడానికి కూడా కొంత సమయం పడుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. వాటర్ని అయితే మాత్రం రెగ్యులర్గా వచ్చేటటువంటి ఈ మధ్యకాలంలో ఈ 3 రోజుల్లో వచ్చేటటువంటి పైప్ లైన్ ద్వారా వచ్చే వాటర్ని మాత్రం యూజ్ చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఇక వాటర్ కావాలంటే ట్యాంకుల ద్వారా పంపిస్తామని కూడా చెప్పారు. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.